అమ్మా ఏమనే వాంతికైతలేదు. ఏమైంది మానసక్క? ఏమే ఆపరేషన్ చేసుకుని పిల్లలుగా అన్నట్టు ఈ టైంలో కూడా వాంతులు చేసుకుంటున్నావు తల్లి? మైండ్ ఉందా లేదా అని నాకెందుకు ఆపరేషన్ చేసుకోలేదు. ఆపరేషన్ చేసుకున్నానే రాత్రి నీ కూర తిన్న కానుంచి ఒకటే వాంతులు విరోచనలు. నాకు ఎట్లెట్లనే అవుతుందే, తలంతా తిప్పుతుందే. మాటలు మర్యాదగా రాని మానస. దోస్తు అని దూరం చుట్టూ అని భరిస్తున్నా, లేకపోతే సంపబట్టి ఈక్తా. మరి ఏమర్చుకున్నావు? ఏమమ్మా 3 సంవత్సరాల నుండి నా ఇంట కూడ వేసుకొని నీవు తింటున్నావు, కూరలు వేసుకొచ్చుకొని తింటున్నావు. ఎప్పుడు కానీ వాంతులు నీకు ఈరోజే ఆయన మళ్ళీ మాట్లాడుతున్నావు? 3 సంవత్సరాల నుంచి నేను తినలేదే. రోజు తెచ్చి ఆ చుత్త కుప్పలోనే వాడేస్తుండే. రాత్రి చేపల కూర అని చెప్పి కక్కుర్తివాడి తిన్నానే. అప్పటి నుంచే ఇట్లా అవుతుంది నాకు. వెంకటలక్ష్మి ఊకునే కొద్ది మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎగిరెగిరితో అంత మానస నాకు కన్నా కోపం వస్తాయి. నిన్న నా కొడుకు నేను చేసిన కూర ఆఫీస్కి తీసుకపోతే లంచ్ బాక్సు వాళ్ళ ఆఫీస్లో హెడ్ సార్కి ఇచ్చినాడంట. అది తిని నీ కూర నాకు బాగా నచ్చింది, ఏం కావాలో కోరుకోనంటే మా కొడుకుకి ప్రమోషనే ఇచ్చినాడంట. నా కూర టేస్ట్ చేసి అంత బాగుందని పొగిడినాడంట ఆఫీస్లో అంతా. లంచ్ బాక్స్ లో నువ్వు చేసిన కూర తిని ఆఫీసర్ మెచ్చి ప్రమోషన్ ఇచ్చిండ. మరి లేకపోతే ఇంక వాడు చదువుకున్న చదువు అంతా ఏం లేదు, పడ్డ కష్టం అంతా లేదు. బోడి నీ కూర తిని వాడికి ప్రమోషన్ వచ్చింది. మరి ఏమనుకుంటున్నావు? నా కూరకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. చెప్పుకో నీ గొప్పలే చెప్పుకో. అది తిన్న నువ్వు కూర తిన్న నేనే ఇప్పుడు వాంతులు చేసుకుంటున్నా అంటే ఆడోడుకో ప్రమోషన్ ఇచ్చింది. ఏమో అమ్మ, నువ్వు నా కూరలు తిని వాంతులు చేసుకుంటున్నావు. ఆడే చెత్త తిని వచ్చినావు, 7 మంది చేసినావు ఎవరు తెలుసు? ఆడే చెత్త తిని వచ్చినావు, 7 మంది చేసినావు ఎవరు తెలుసు? వెంకటలక్ష్మి మర్యాదగా మాట్లాడు. నువ్వు మర్యాదగా మాట్లాడి నా ఇంట్లో కూర వేసుకొచ్చుకొని వచ్చి తినింది కాక మళ్ళీ వాంతుకులు అవుతున్నావు. లేని ఫోన్ నిందలు నా మీద వేస్తలేవా? సిగ్గులేందానా యాను. అయినా నువ్వు ఇట్లా ఉన్నావు కాబట్టే నీ కొడుకు నీతో ఏకలేక ఆమె నీకు ఒకడు పోయినాడు, హైదరాబాద్కి ఒకడు పోయినాడు. ఆ ఉన్న మొగుడు నెలకోసారి 2 నెలలకోసారి వస్తాడు నీ బాధపడలేక. నువ్వు ఏగేదాని అయితే అందుకే నీకు ఇప్పుడు దాకా ఎవ్వడు పెళ్ళే చేసుకోనికి రాలే. ఎంతమంది వచ్చి చూసిపోతున్నారు. ఒక్కడికన్నా నచ్చినవానే నువ్వు? నేనెందుకు నచ్చాను? నా స్థాయికి వాళ్ళు కాదు, వాళ్ళు నాకు నచ్చట్లే. ఓయమ్మో 7 వారాల నగలు ఉన్నాయి, మరి ఇక్కడ 4 బీరువాల నిండా చీరలు ఉన్నాయి. నీకు రోజుకి ఒక చీర నా దగ్గర అడుకొని పోయి వేసుకునేది నువ్వు. నీకు కొత్తగా మాట్లాడుకు ఫొరకమ్మ తిరుగుతా చెప్తున్నా ఏమర్చుకున్నావు? నా దగ్గర పెద్ద ఫొరకు ఉంది. ఏంది మరి ఇంకోసారి నువ్వు నా ఇంటికి కూరే ఈ పాడే అనుకుంటూ వచ్చినావు, ఈసారి కాలు చేతులు ఇరగొడతా. సిగ్గులేందాన. ఆ మూతి ఎట్లుంచి పంది మూతి దానిలో ఆ బురదల పోతే పందన మేలు నువ్వు వద్దు. నన్ను పంది మూత అంటావా? నువ్వేనే ఎండిపోయిన ఎండి చేపలు ఎక్కడ ఉంటావు? ఎండిపోయిన ఎండి చేప కన్నా వాల్యూ ఉంది నీకేముంది? ఇంకేముంది? ఈ ఎండిపోయిన ఎండి చేపలన్నీ ఆ కూరలు ఈ కూరలు వేసుకు బంగారు లెక్క తింటారు. నువ్వు ఆ బురదల పడింది మేలు, అదేనా మేలు ఒక టయానికి. నీతో పోలీసు పందే మేలు. గద్దినే కదా ఇప్పుడు నేను వాంతులు చేసుకుంటా. అంత బాగుండను. అదే నేను వండినాను అనుకో, 10 మంది కూర్చున్న వాళ్ళు తినడానికి కూర్చున్న వాళ్ళు లేవని కూడా లేవరు. ఎందుకు లేవరు మరి? ఆడ దాంట్లో ఏం వేసి పెడతావు? ఆనే తిని ఆనే పుట్టుకున్నది వస్తారు, అందుకే లేవరు. అయినా కూడా నిన్ను ఎన్ని తిట్లు తిట్టినా కూడా మళ్ళీ రేపు సినిమా పోదావా? నువ్వే సిగ్గు లేకుండా వస్తావే నా దగ్గర. నువ్వే సిగ్గులేందా? నువ్వు ఇట్లా ఇట్లా మిస్డ్ కాల్ ఇస్తావు, కట్ చేస్తావు. ఏందో ఫోన్ వచ్చినట్టుంది. నేనేం చేయలే, నువ్వే సిగ్గు తప్పిన దాన్ని. నేను కాదు మిస్డ్ కాల్ ఇచ్చేది. నేనేం మిస్డ్ కాల్ ఇయ్యనులే. నేను రీఛార్జ్ డబ్బులు వేయించుకున్నా, ఫోన్ వేయించుకున్నావు. వాని వీని అడుక్కొని కదా ఇటు అయితే వచ్చినా ఇంత రీఛార్జ్ చేసినా అని అడుక్కోనే. అంతేగా మరి నువ్వు ఎవరిని అడగలేదా? నేనెవరిని అడుక్కున్నా? మొన్న సుబ్బయ్య మొగుడు ఏంది అంటున్నావు? ఎవరు? నేను వినలేదు అనుకుంటున్నావు. ఆ సుబ్బయ్య మొగుడు నిన్నే అడుగుతున్నాడు. ఏంది దానికి యాయలపోతే దానికి పని లేదా? మాది కొంపలు వినబడి వస్తుంది యాయలపోతే. ఆడికి ఎందుకంటే వాడికి ఎందుకంటే అసలు ఆడవాడు మాట్లాడడానికి. మరి వాళ్ళ కొడుకుని ఏదో అన్నావంటే అంటాడు మరి బరాబర్. ఓయమ్మ నేనేం అనలేదయ్యా. ఎండకి ఎందుకు తిరుగుతున్నావు? పరీక్షలు వస్తున్నాయి కదా బిడ్డ, చదువుకో అయ్యా, మంచిగా చదువుకో. ఎందుకు ఆ బాయిలు ఏమిటో ఈ బాయిలు ఏమిటో చెరువులు ఏమిటో తిరుగుతున్నావు అని చెప్పి అడిగి. నువ్వే చెప్పాలమ్మా మంచి చెడు. ఈ ఊర్లో నాయగాన్ల కన్నా ఎక్కువ నువ్వే చెప్తావమ్మా. ఆ పిల్లగాడే అన్నాడు మళ్ళీ. ఏంద్రా బిడ్డ బాయకాడికి ఎందుకు పోతున్నావు? ఏంటంటే వెంకటలక్ష్మి అనుకుంటూ పోతుండే. మరి నువ్వెందుకు రమ్మన్నావు ఏమో నాకు. అవునమ్మా, నాకు ఎవరు తక్కువ, అందరూ అయిపోయినారు, వాడు ఒక్కడు తక్కువ అన్నాడు. రారా బాయ్ కాడికి అని చెప్పినా. మరి పోయి నీ ఇంటి కాడికి వచ్చిన చూడు, ఇవన్నీ కాదు ఇంకోసారి కూరే అనుకుంటూ వస్తుంది చూడు, పోతా నోట్ల మీద పెట్టి పంపిస్తావు. ఒక్క కూడా కాదు పోతాని పంది మొక్క దాని మూతి చూడు.
బాగా ఎండిపోయినది. ఇంకోసారి నాకు కొన్ని ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడాలి చెయ్యాలి, అప్పుడు చెప్తా నీ పని. నేను కూడా పని పాటలేదా మీ ఇద్దరికి? ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు మీరు. ఏంది? అవునయ్యా, మరి మాకేం పని పాట లేదు. దీని కొంపల బియ్యం వేసేది నువ్వే, నా కొంపల బియ్యం వేసేది నువ్వే. ఉప్పు కారం నూనె ప్యాకెట్లు పసుపు చక్కెర అన్ని ఇతనే తెచ్చేస్తాడు మూత బీరి. మనకు రోజు వండి పెట్టేది కూడా ఇతనే. మా బట్టలు ఉతికేసేది ఇతనే, అన్ని చేసేది ఇతనే. మాకు మొగుళ్ళు లేకుండా సాకేది కూడా నువ్వే. మరి మాకేం పని పాట? నువ్వు తెచ్చేస్తుంటే మేము తిని కూర్చున్నాము, తిని తర్వాత గొడవలు పడుతున్నాం. మరి నీ పని నువ్వు చూసుకున్నాక మా సుఖం నీకెందుకు? ఆడల గొడవ నీకెందుకు అంటున్నా. మళ్ళీ పని పాట లేదనుకుంటా ఏంది పోయేది? ఈడేం చిన్నవాడు అనుకుంటున్నావా? ఊరూరు పట్టుకొని తిరుగుతాడు వాళ్ళు, ఆయన కష్టపడి చదివిస్తుంటే. ఈ బాడకం చాలా చిన్నవాడు కాదు. మన మధ్యలో వచ్చి లొల్లి పెడతాడు రొల్లి. మొన్న కూడానే ఆ పిల్ల ఎవరో కాలేజ్ పోతుంటే ఆ పిల్ల చున్ను పట్టుకొని లాగినాడు. ఈడు చిన్న నా కొడుకు కాదే. అమ్మో పాపం జాగ్రత్త, మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది, దొంగ నా కొడుకు ఇంటి ముందు రాని. ఏంది వాడు నా జోట్లకి వస్తే కాలు చేతులు ఇరగొట్టనా? ఊక కూడా కాదు. సర్లే పోయి సాయి చేస్తారా? సాయి తోసులు కూడా కొనుక్కొచ్చిన. దా ఫోన్ దా.